నేను కేవలం ప్రవీణ్ పగడాల గారి విషయంలోనే స్పందించడం కాదండి. నేను స్పందించిన విషయాలు చూసుకున్నట్లయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుల మీద, ప్రధాన అర్చకుల మీద ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పుడు కూడా నేను స్పందించాను. వెళ్ళి ప్రధాన అర్చకులు గారిని కలిశాను, మాట్లాడాను, ఆ విషయాన్ని ఖండించాను. ప్రజలందరికీ నమస్కారము. నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన, బాధాకరమైన విషయము ఏదైతే మనము విన్నటువంటి విషయం. నిజంగా ఇంత ఘోరమైన సంఘటన జరిగిందా అని చెప్పేసి. అంతేకాదు, సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ మీద అయితే అటాక్ చేయడం జరిగిందో ఆ టైంలో కూడా నేను స్పందించాను, మీడియాలోకి మాట్లాడాను. ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి. నేను ఒక మత పక్షంలో మాట్లాడే వ్యక్తిని కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఏ వ్యక్తి అయినా కానీ భారతీయుడు, ఎవరిని కించపరచకూడదు, ఎవరి మనోభావాన్ని కూడా దెబ్బతీయకూడదని బలంగా నమ్ముతున్న వ్యక్తిని నేను.